ఈ టెలికాం కంపెనీస్ మీద రాఘవ్ చెడ్డ ఒక ఎలిగేషన్ వేశాడు కదా, రీఛార్జ్ స్కామ్ అని చెప్పి 30 days ప్లాన్స్ ని 28 days చేశారు, ఇయర్లీ 13 times రీఛార్జ్ చేపించుకుంటున్నారని ఒక ఎలిగేషన్ వేశాడు కదా. ఇండస్ట్రీలో 30 days ప్లాన్స్ ఆల్రెడీ ఉన్నా కూడా మీరు ఆ 28 days ని 30 days చెయ్యరు. ఎందుకంటే ప్రపంచంలోనే ఇండియాలో లోయెస్ట్ ప్రైస్ లో ఉంది డాటా. అది ఇంకా తగ్గించాలనడం మన మూర్ఖత్వం అయితే. 2015 కు ముందు మన డాటా ప్రైస్ ఎంతో తెలుసా? 295 to 350 రూపీస్ ఉండేది. అలాంటి డాటా ప్రైస్ ని ముఖేష్ అంబానీ జియో వచ్చిన తర్వాత ఫ్రీ ఇచ్చాడు. ఫ్రీ ఎందుకు ఇచ్చాడంటే అలవాటు చేశాడు అందరికి. డాటా ఎలా అప్లై, అంతకు ముందు ఏం చేసే వాళ్ళం, ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేస్తే డాటా ఆన్ చేయడం, ఆ తర్వాత డాటా ఆఫ్ చేసుకోవడం, 1 month వ్యాలిడిటీ. అది కూడా ఇలాంటి వాళ్ళం ఎలా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు 7 to 8 రూపీస్ కి 1 GB డాటా ఇస్తున్నారు. ఇది కూడా చాలదంటూ 28 days 30 days ఆల్రెడీ మనం అడగక ముందే యాజ్ పర్ ట్రై రూల్ ప్రకారంగా 30 days ప్లాన్ ఉండాలి అని 2022లో ఇచ్చారు. అది మనం చూసుకోకుండా ఈయన గారు ఏదో అనడం, దాన్ని పట్టుకొని అందరు పిచ్చోళ్ళ లెక్క ఆయనను ఫాలో అవడం, దాన్ని బేస్ చేసుకొని కొంతమంది చూతే అడ్మిన్ గారు ఏది 28 days ని 30 days చేయబోతున్నారు, రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అని చెప్పి జనాలని రాంగ్ గైడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? Wake up to reality.